2025 ఐపీఎల్లో ఒక బ్లాక్ బాస్టర్ మ్యాచ్ జరగబోతోంది. ఎవరు మ్యాచ్ గెలుస్తారో వాళ్ళు ప్లే ఆఫ్స్కి చాలా దగ్గర వెళ్ళిపోతారు. ఆల్మోస్ట్ వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది ముంబై ఇండియన్స్కి అయితే. అసలు ఈ సినారియో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది చూడండి. సో ప్రెసెంట్ ముంబైకి ఇంకా 2 మ్యాచ్లు ఉన్నాయి, ఢిల్లీకి ఇంకా 2 మ్యాచ్లు ఉన్నాయి. ముంబైకి ఏమో పాయింట్స్ 14 ఉన్నాయి, ఢిల్లీకి ఏమో 13 ఉన్నాయి. సో ఒకవేళ ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ గెలిచింది అనుకుందాం, వాళ్ళకు 16 పాయింట్స్ వస్తాయి. సో వాళ్ళు ఆల్మోస్ట్ దాదాపు ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోయినట్టే, 90% ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోయినట్టే. అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ ఇంటికి వెళ్ళిపోవాల్సింది, ఎందుకంటే వాళ్ళకి 15 పాయింట్స్ మాత్రమే అంటే నెక్స్ట్ మ్యాచ్ ఇంకొక మ్యాచ్ గెలిచినా కూడా ముంబైతో ఓడిపోయి 15 పాయింట్స్ మాత్రమే వస్తాయి కాబట్టి వాళ్ళు ఇక ప్లే ఆఫ్స్కి వెళ్ళలేరు. ఇది ఒకవేళ ఢిల్లీ ఈ మ్యాచ్ గెలిచింది అనుకుందాం, సో వాళ్ళకి ఎన్ని పాయింట్స్ వస్తాయి? 15 పాయింట్స్ వస్తాయి. ముంబైకి ఇంకొక ఛాన్స్ ఉంది. సో నెక్స్ట్ మ్యాచ్ ఒకవేళ ఢిల్లీ ఓడిపోతే ముంబై గెలిస్తే 16 పాయింట్స్తో వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతారు. సో ఇదనమాట చాలా ఇంట్రెస్టింగ్ సినారియో. ఈ మ్యాచ్ గెలిచాక, ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారో పక్కన పెట్టేస్తే, గెలిచాక ఈ మ్యాచ్ అయిపోయాక చాలా విషయాలు ఉంటే డిస్కస్ చేయడానికి. అంటే ఏం జరిగింది, ఎవరికి రన్ రేట్ పెరుగుతుంది, ఎవరికి పాయింట్స్ వచ్చాయి, ఇలాంటివన్నీ బాగా మాట్లాడుకోవచ్చు అనమాట. అందుకే ఈ మ్యాచ్ ఒక బ్లాక్ బాస్టర్ మ్యాచ్ అవ్వబోతోంది ముంబై వర్సెస్ డీసీ 2 టీమ్స్కి కూడా. సో ఈ మ్యాచ్ ఎప్పుడు జరుగుతుందంటే మ్యాచ్ నెంబర్ 63 మే 21 ఈ మ్యాచ్ జరగబోతోంది వాంఖేడే స్టేడియంలో, ముంబై ఇండియన్స్ హోమ్ గ్రౌండ్లో. ఇండియన్ టైమింగ్స్ ప్రకారం 7:30కి ఈ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో వాంఖేడే స్టేడియం పిచ్ రిపోర్ట్ విషయానికి వచ్చాము అంటే, సో చాలా మంచి బ్యాటింగ్ వికెట్ అనమాట, అద్భుతమైన వికెట్, 200 స్కోర్ చాలా సింపుల్గా వచ్చేస్తుంది. ఎవరైనా బ్యాట్స్మెన్స్ ఆ పిచ్ని అర్థం చేసుకొని సెట్ అయిపోయి నిలబడ్డారు అంటే క్రీజ్లో. ఇక 180 నుంచి 200 ఇక్కడ పార్ స్కోర్ అనమాట. ఇక బౌలింగ్ విషయానికి వచ్చాము అంటే పేస్ అండ్ స్వింగ్ ఉన్న ఫాస్ట్ బౌలర్స్కి అద్భుతంగా అనుకూలిస్తుంది. స్టార్టింగ్ 6 ఓవర్స్ అయితే మ్యాచ్ డిఫైనింగ్ అయిపోతాయి. అవి అవసరమైతే 2-3 వికెట్లు కూడా తీసుకునే ఛాన్స్ ఉంటుంది ఒకే బౌలర్, అలా ఉంటుంది పిచ్ అన్నది. ఇక స్పిన్నర్స్ అన్న వాళ్ళు కొంచెం స్ట్రగుల్ అవుతారు. అయితే సెట్ అయితే మాత్రం వికెట్స్ తీసుకుంటారు, లేదా పక్కన పెట్టేస్తే మాత్రం బ్యాట్స్మెన్స్ ఇబ్బంది పెట్టి ప్రెజర్ పెట్టే స్టేజ్లోకి అయితే వెళ్తారు. ఇదనమాట వాంఖేడే స్టేడియం డీటెయిల్ పిచ్ రిపోర్ట్. సో డ్యూ చూసాము అంటే ఖచ్చితంగా ఉంటుంది. టాస్ అయితే చేజింగ్ తీసుకున్న వాళ్ళకు ఖచ్చితంగా బెస్ట్ అనమాట, ఎందుకంటే డ్యూ ఉంటుంది కాబట్టి. అండ్ ముంబై వర్సెస్ డీసీ హెడ్ టు హెడ్ చూసాము అంటే టోటల్గా 36 మ్యాచెస్ జరిగితే అందులో ముంబై 20 మ్యాచెస్లో, ఢిల్లీ క్యాపిటల్స్ 16 మ్యాచెస్లో గెలిచింది. ఈ 2025 ఐపీఎల్లో ఒక మ్యాచ్ జరిగింది. ఆ ఒక్క మ్యాచ్ మీకు గుర్తు రావాలి అంటే హ్యాట్రిక్ రన్అట్స్ అని గుర్తు చేయాలి. సో గుర్తొచ్చిందా? హ్యాట్రిక్ రన్అట్స్ అనమాట. ఆ రోజు మ్యాచ్ ముంబై చాలా అద్భుతంగా గెలిచింది, రన్అట్స్తోనే గెలిచింది. సో అలాంటి మ్యాచ్ తర్వాత మళ్ళీ ఇప్పుడు రివెంజ్ మ్యాచ్ కోసం ఢిల్లీకి వస్తుంది. ఇది సూపర్ రివెంజ్ అని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు రివెంజ్ తీర్చుకుంటే ముంబై ప్లే ఆఫ్స్ పైన దెబ్బ కొట్టినట్టు అవుతుంది, ముంబై ఇండియన్స్ని పైన రివెంజ్ తీర్చుకున్నట్టు అవుతుంది. ఇదనమాట ముంబై ప్లేయింగ్ 11. సో చాలా సౌత్ ఆఫ్రికా ప్లేయర్స్ చాలామంది ఉన్నారనమాట. సో వీళ్ళందరూ ఉంటారా అని చాలామందికి డౌట్ ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా చూసుకోండి, సౌత్ ఆఫ్రికా ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు ముంబై ఇండియన్స్ టీం నుంచి. ఎప్పుడు అంటే మే 27 తర్వాత, అంటే ప్లే ఆఫ్స్ స్టార్ట్ అయ్యే ముందు వరకు కూడా వీళ్ళందరూ ఆడతారు. నో డౌట్, నో ప్రాబ్లం ముంబై ఇండియన్స్ టీంకి. సో టీంలో ఉన్న ఇష్యూస్ విషయానికి వచ్చాము అంటే టీం మొత్తం అద్భుతంగా పర్ఫామ్ చేస్తుంది కాబట్టి వీళ్ళు ఈ రేంజ్లో పర్ఫామ్ చేశారు. బేసిక్గా 6 మ్యాచెస్ బ్యాక్ టు బ్యాక్ గెలిచి లాస్ట్ మ్యాచ్ కూడా కొంచెం వర్షంతో అనమాట కొద్దిసేపు అటు ఇటు తిరిగి మ్యాచ్ ఓడిపోయారు. అయితే తక్కువ స్కోర్ అయితే చేశారు కాబట్టి చాలా సింపుల్గా ఓడిపోయారు అనమాట. బట్ 6 మ్యాచెస్ గెలిచి ఇక్కడి వరకు రావడం అనేది మాత్రం చాలా అద్భుతం. అది ముంబై ఇండియన్స్కి అలవాటే, చాలా సింపుల్గా ప్రతి సంవత్సరం చేస్తూనే ఉంటుంది. అంటే చాలాసార్లు చేసే ఉందన్నమాట. అంటే బ్యాక్ టు బ్యాక్ 6 అని చెప్పట్లేదు కానీ స్టార్టింగ్లో ఓడిపోవడము, తర్వాత గెలుచుకుంటూ రావడం, ఇలా ప్లే ఆఫ్స్లోకి వెళ్ళిపోవడం, కప్పు కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో మరి ఈసారి అది రిపీట్ అవుతుందో లేదో చూడాలి. సో బౌలింగ్ విషయానికి వచ్చాము అంటే ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా చాలా మంచి టచ్లో కనిపిస్తున్నారు. దీపక్ చాహర్ కూడా ఆ మిడిల్ ఓవర్స్ కానీ ఆ ఫైనల్ ఓవర్స్ కానీ వేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా బౌలింగ్ చేస్తే సెట్ అయిపోతుంది. లాస్ట్ మ్యాచ్ వీళ్ళు ఓడిపోవడానికి కారణం దీపక్ చాహరే అని చెప్తాను నేను. ఎందుకంటే ఆ టైంలో తను ఎందుకు నో బాల్ చేస్తున్నాడో తెలియదు, ఎందుకు పిచ్చి బాల్స్ చేసాడో తెలియదు అనమాట. ఒక సెట్ ఆఫ్ రూల్స్తో వెళ్ళుంటే మ్యాచ్ గెలిచే వాళ్ళేమో. రియాన్ రిగల్టన్, రోహిత్ శర్మ రూపంలో ఓపెనింగ్ చాలా స్ట్రాంగ్ అయిపోయింది. ఇక రోహిత్ శర్మ వాంఖేడే గ్రౌండ్ కాబట్టి ఆడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక విల్ జాక్స్ బ్యాటింగ్లో కొంచెం అలా స్ట్రగుల్ అవుతున్నా, బౌలింగ్లో టీంకి బాగా హెల్ప్ అవుతున్నాడు. సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, నమన్దీర్ అందరూ టచ్లో కనిపిస్తున్నారు. కార్బిన్ బోస్ కూడా బాగా బ్యాటింగ్ చేస్తున్నాడు, బాగా బౌలింగ్ చేస్తున్నాడు. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే ఆఫ్టర్ ఈ ప్లే ఆఫ్స్కి రీచ్ అవుతారు లేదు పక్కన పెట్టేస్తే, ఒకవేళ ప్లే ఆఫ్స్కి రీచ్ అయితే ముంబై ఇండియన్స్, ఆ తర్వాత వీళ్ళ ప్లేయింగ్ ఎలా ఉంటుంది, అప్పుడు వీళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి. ఎందుకంటే రియాన్ రిగల్టన్ వెళ్ళిపోతాడు, కార్బిన్ బోస్ వెళ్ళిపోతాడు, సో విల్ జాక్స్ వెళ్ళిపోతాడు. అది మ్యాచ్ డిఫైనింగ్ మ్యాచెస్ అవుతాయి అనమాట. చూద్దాం అప్పుడు ఏం జరుగుతుందో. ప్లేయింగ్ ఇలా చూసామంటే రియాన్ రిగల్టన్, రోహిత్ శర్మ, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, నమన్దీర్, కార్బిన్ బోస్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, ఇంపాక్ట్ ప్లేయర్గా కరణ్ శర్మ.
సో ఇక ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ విషయానికి వచ్చాము అంటే వరుసగా బ్యాక్ టు బ్యాక్ 3 మ్యాచ్లు గెలిచాక అక్షర్ పటేల్ ఒక స్టేట్మెంట్ అన్నాడు అనమాట. ఎప్పుడు అంటే పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో, అరే మ్యాచెస్ గెలిచడం ఇంత ఈజీనా, అది కూడా 3 మ్యాచ్లు వరుసగా గెలవడం అని చెప్పి. సో చాలా మందికి గుర్తుండదు, కానీ అప్పుడు ఆ మాట అన్నాడు అనమాట. సో తను అప్పుడు ఎందుకు అన్నాడో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం ఒక్క మ్యాచ్ గెలవడానికి కూడా టీం ఇబ్బంది పడుతుంది. అంటే తను అన్నాడని చెప్పి జరుగుతుందని చెప్పట్లేదు నేను. సో ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి వచ్చారని చెప్తున్నాను. సో టీంలో ఏమాత్రం కూడా ఒక కోఆర్డినేషన్ కనిపించట్లేదు. బ్యాటింగ్ ఆర్డర్ అసలు అర్థమే కావట్లేదు నాకు. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ మీరు చూడండి, ప్యూర్ ఫ్లాట్ ట్రాక్ అనమాట. ఈ గల్లీ క్రికెటర్ అన్నా సరే 6లు కొట్టేస్తాడు. అలాంటి వికెట్ పైన ఒక చిన్న గ్రౌండ్లో ట్రిస్టన్ స్టబ్స్ లాంటి బ్యాట్స్మెన్కి ఛాన్స్ ఇవ్వకుండా అక్షర్ పటేల్ బ్యాటింగ్కి వచ్చాడు. ఎందుకు వచ్చాడో అర్థం కాలేదు. అక్షర్ పటేల్ కొట్టలేడని కాదు, కానీ మనం కంపేర్ చేసినప్పుడు ట్రిస్టన్ స్టబ్స్ ఒక సూపర్ ఏమంటారు బ్యాట్స్మెన్ అయిపోతాడు, భారీ హిట్టర్ అయిపోతాడు. అక్షర్ పటేల్ ఎంత మంచి బ్యాట్స్మెన్, అతనితో కంపేర్ చేస్తే తక్కువే. అలాంటి అతన్ని ఎందుకు వెనక్కి పెట్టుకున్నారు? ఏమన్నా అంటే లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అంటారు. ఈ సంవత్సరం ఎక్కువగా కనిపిస్తుంది ఇది లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ కాంబినేషన్. ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ మీరు చూడండి కాల్సింది అంత కనిపించేది కాదు. ఈ సంవత్సరం ఏమైందో తెలియట్లేదు, అందరికీ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అలా అని చెప్పి ఇది వర్కౌట్ అవుతుంది అంటే చాలా చోట్ల ఇది వర్కౌట్ అవ్వట్లేదు. లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఒకవేళ వర్కౌట్ అవుతున్నా రన్ రేట్ ప్రకారం కూడా వర్కౌట్ అవ్వట్లేదు. అంటే చూడ్డానికి వర్కౌట్ అవుతున్నా రన్ రేట్ ప్రకారం వర్కౌట్ అవ్వట్లేదు. ఇది ట్రిస్టన్ స్టబ్స్ని ఎవరైనా సరే వెనకలు పెట్టుకుంటారా? ఎత్తిపోయింది అక్కడే మ్యాచ్. ఒకవేళ తను వచ్చినంటే ఖచ్చితంగా 220 స్కోర్ క్రాస్ అయ్యేదేమో సింపుల్గా. సో అది మిస్టేక్ జరిగింది. ఇక ఫ్యాఫ్ డు ప్లెసిస్ రాడు అనుకున్నాం. మనం కూడా ఒక అప్డేట్ ఇచ్చాం ఫ్యాఫ్ డు ప్లెసిస్ రావట్లేదని చెప్పి. బట్ వచ్చాడు. బట్ లాస్ట్ మ్యాచ్ వచ్చినా కూడా పెద్దగా యూజ్ ఏం కనిపించలేదు. ఇక కేఎల్ రాహుల్ విషయానికి వచ్చామంటే ఒక విషయం చెప్పాలి. కేఎల్ రాహుల్ సెంచరీ చేశాడు, చాలా అద్భుతమైన ఇన్నింగ్స్. బట్ కేఎల్ రాహుల్ ప్లేస్లో ఎవరున్నా, విరాట్ కోహ్లీ ఉన్నా ఇంకొకరున్నా ఎవరున్నా నేను ఒకటి చెప్తాను అబ్బా, ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడేటప్పుడు సెంచరీస్ అనేవి కొంచెం ఫాస్ట్గానే రావాలి, ఎందుకంటే ప్రెజర్ ఉండదు కాబట్టి. సో సెకండ్ ఇన్నింగ్స్ అప్పుడు ఒకవేళ ప్రెజర్లో వచ్చినా సరే అర్థం చేసుకోవచ్చు, కానీ ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడేటప్పుడు కొంచెం ఫాస్ట్గానే సెంచరీ రావాలి. నేను ఇన్నింగ్స్ గురించి మాట్లాడుతున్నాను. కేఎల్ రాహుల్ కొట్టి తీరాలని నేను చెప్పట్లేదు. ఇన్నింగ్స్ ఉన్నప్పుడు ఎవరైనా సరే ఆడాలి. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ ఎందుకో కొంచెం స్లో అనిపించింది అనమాట. సెంచరీ చేసినా సరే ఇది కేఎల్ రాహుల్ ఫ్యాన్స్కి నచ్చకపోవచ్చు, ఇప్పుడు విరాట్ కోహ్లీని తెచ్చేవాడు విరాట్ కోహ్లీ ఫ్యాన్స్కి నచ్చకపోవచ్చు. బట్ నేను యాజ్ పర్ క్రికెట్ పరంగా మాత్రమే మాట్లాడుతున్నాను. సెకండ్ ఇన్నింగ్స్లో స్లో వస్తుంది, ఇది కామన్, ప్రెజర్లో ఉంటారు కాబట్టి. ఇక చెప్పే కదా ఆల్రెడీ ఆ బ్యాటింగ్ పొజిషన్స్లో చేంజెస్ చేయాలి. బౌలింగ్ పరంగా చూసాము అంటే మిచెల్ స్టార్క్ లేకపోవడం చాలా దెబ్బ వీళ్ళకు. సో బట్ ఈరోజు దుష్మన్ చెమీరా వర్సెస్ రోహిత్ శర్మ యొక్క మ్యాచ్అప్ బాగా ఉంటుంది అనమాట చూడడానికి. చూద్దాం ఏం జరుగుతుందో. సో ఫ్యాఫ్ డు ప్లెసిస్, అభిషేక్ పొరేలు, సమీర్ రిజ్వీ, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, ట్రిస్టన్ స్టబ్స్, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, కుల్దీప్ యాదవ్, టీ నటరాజన్, ముస్తఫిజుర్ రెహమాన్, ఇంపాక్ట్ ప్లేయర్గా దుష్మన్ చెమీరా. ఈ విధంగా ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ ఎలెవన్ ఉండే అవకాశం ఉంది. సో మ్యాచ్ ఎవరు గెలుస్తారు? మెయిన్ మ్యాటర్ అనమాట, చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. అండ్ ఎవరు గెలిస్తే వాళ్ళు ప్లే ఆఫ్, అంటే ఒక టీం అయితే ముంబై ఇండియన్స్ ఆల్మోస్ట్ వెళ్ళిపోతుంది. సో ఇక ఢిల్లీ క్యాపిటల్స్ అయితే దగ్గరికి వెళ్ళిపోతుంది, ఏమైనా జరగచ్చు. బట్ ఈ మ్యాచ్లో నాకెందుకో ముంబై ఇండియన్స్ గెలుస్తుంది అనిపిస్తుంది. ఎస్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ ఓడిపోతుంది అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు స్టార్టింగ్లో ఉన్న ఒక ఆ స్పార్క్ అంటారా, లేకుంటే ఆ జీల్ అంటారా, మ్యాచెస్ గెలిచాలనే ఇంటెంట్ అంటారా, అది ఇప్పుడు కనిపించట్లేదు ఢిల్లీ క్యాపిటల్స్ టీంలో. బట్ ఒకవేళ ఈ మ్యాచ్ని ఎవరైనా గెలిపించాలి అంటే అది ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్మెన్స్ కాదు, ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్స్. ఒకవేళ వాళ్ళు బాగా బౌలింగ్ చేస్తే ఈ మ్యాచ్ వాళ్ళకి గెలిచే అవకాశం ఉంటుంది. బ్యాటింగ్ పైన నమ్మకాలు పెట్టుకోకండి. సో చూద్దాం, ముంబై ఇండియన్స్ పైన ఎక్కువ హోప్స్ పెట్టుకున్నారు, వాళ్ళు గెలుస్తారు అనుకుంటున్నాను. ఎంత అంటే 60% ముంబై ఇండియన్స్, 40% ఢిల్లీ క్యాపిటల్స్. ఏమైనా జరగచ్చు, చూద్దాం ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.